చెంచాగాలైనా ఈ బీజేపీ కాంగ్రెస్ ఆర్ఎస్ ప్రభుత్వాలు డబ్బున్న వాళ్ళ పార్టీలు, డబ్బు లేని వాళ్ళ పార్టీలు కావు. ఏ ఒక్క ఎమ్మెల్యే గాని ఎంపీ గాని గెలవడానికి పార్టీ తరపున కోట్లు కోట్లు వందల వేల కోట్లు చందాలు వసూలు చేసి ఖర్చు పెడుతున్నారు. ఎమ్మెల్యేకు గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది. ఎన్నికల సంఘం 40 లక్షలని, కానీ వీళ్ళు పెడుతున్నదంతా 40 కోట్లు. ఇంకా ఎక్కువే 100 కోట్లు పెట్టే నాయాలు కూడా ఉన్నారు. ఎంపీకి 75 లక్షలని ఇచ్చారు, కానీ 75 కోట్లు కాదు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే ఈ డబ్బంతా ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ, అంటే శ్రామిక వ్యవస్థను దోపిడీ చేస్తున్నారు. నిట్ట నిలువునా అబ్బబ్బబ్బ ఓ రాతి ఘోరం. కర్మ అంటారు, పుణ్యం అంటారు, పాపం అంటారు, నరకం అంటారు, స్వర్గం అంటారు. పూర్వజన్మ సుకృతం అంటారు. లాస్ట్ కి ఏమిటిరా అంటే, నువ్వు గత జన్మలో ఎన్నో పాపాలు చేసినావు, కాబట్టి ఈ జన్మలో అనుభవిస్తున్నావు. నీ కర్మ అంటారు. కర్మ లేదు, బిర్మ లేదు, పర్మ లేదు. సాలే మీరంతా దొంగన కొడుకులు, ప్రజల చైతన్యహీనులు అనుకొని మీరు ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారు. నేను వచ్చాను పాట పాటి, తెలంగాణ రాష్ట్ర కమాండర్ నువ్వు మచ్చల వెంకట్రెడ్డిని. 25 ఏళ్ల వరకు ఫెయిల్ అనేది లేకుండా అందరినీ సైంటిఫిక్ గా చదివిస్తాను. ఆటోమేటిక్ గా చైతన్యవంతులైపోతారు, గుర్తు పెట్టుకోండి. తిరుగుబాటు చేస్తారు, మిమ్మల్ని సర్వనాశనం చేస్తారు. దోపిడీ వ్యవస్థను కూలుస్తారు. కార్మిక రాజ్యం, కర్షక రాజ్యం వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరికి నెలకు తప్పక పని ఇచ్చి నెలకు 30,000 జీతం ఇస్తాను. పని ఉన్నా లేకున్నా జీతం ఇస్తాని ఉంటే లక్షల కోట్లు ఖర్చు అవుతది. అవ్వని ఇదంతా ధనవంతుల దగ్గర పేదల టాక్స్ రూపంలో తీసుకుంటాను. సరిపోతుందా? అందుకని ఒక్కసారి పాటికి ఓటు వేయండి. మహిళలందరికీ ఉచితంగా కారు ఇస్తాను, పురుషులందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తాను. మందు బందు చేస్తాను. మందు అనేది ఎవడు ముట్టరాదు, ఆరోగ్యం సర్వనాశనం.